బుటలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. నిన్న 10 గంటల పాటు కవితను ఈడీ విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన విచారణలో అధికారులు ఆమెను 14 ప్రశ్నలు అడిగినట్లు తేలింది. విచారణ ముగిసిన అనంతరం విజయ చిహ్నం చూపుతూ అభిమానులకు ఎమ్మెల్సీ కవిత అభివాదం చేశారు. అయితే నేడు మరోసారి విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఏమవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ మద్యం విధానాన్ని తనకు అనుకూలంగా తయారు చేయించుకుని అనుచిత లబ్ధి పొందేందుకు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలు 100 కోట్ల ముడుపులు చెల్లించారని, ఇండో స్పిరిట్ సంస్థ 192 కోట్ల ప్రయోజనం పొందిందన్న ఆరోపణలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో కవితకు బినామీగా వ్యవహరించారనే ఆరోపణలతో అరుణ్ రామచంద్ర పిల్లను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11న తొలిసారి 8 గంటల పాటు, నిన్న 10 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ప్రశ్నించారు. నిన్న ఈ కేసులో రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవితను పిఎంఎల్ఎల్ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు విచారించారు. అయితే నిన్న విచారణలో ఆమెను ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులతో కలిపి విచారించారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. అయితే పలు విషయాలపై ఆమెను నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. తనకు ఢిల్లీ మద్యం విధానంలో ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్ర అని కవిత ఈడీ అధికారులతో అన్నట్లు సమాచారం. తనను నిందితురాలిగా పిలిచారా అని కూడా కవిత అడిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈడీ తనకు జారీ చేసిన సామాన్లలో కొట్టివేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్, ఆ కేసులో తమ వాదనలను వెనుకడ ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరుతూ ఈడీ దాఖలు చేసిన కెవిటియన్లను ఈ నెల 24న విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా ఈడీ విచారణకు రావాలని పిలవడం ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. నిన్న 10 గంటల పాటు కవితను ఈడీ విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన విచారణలో అధికారులు ఆమెను 14 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. విచారణ ముగిసిన అనంతరం విజయ చిహ్నం చూపుతూ అభిమానులకు ఎమ్మెల్సీ కవిత అభివాదం చేశారు. అయితే నేడు మరో విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఏమవుతుందని ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఈ రోజు విచారణకు హాజరవుతుంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని ఉత్కంఠంగా ఉంది. దీనిపై వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కవిత ఎటువంటి సమాధానాలు చెప్తుంది అన్నటువంటి అంశంపై ఇప్పుడు క్లియర్ గా కూడా కొంత ఆసక్తికరం ఉంది. ఒకవైపు న్యాయ నిపుణులతో కవిత చర్చిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరోవైపు మంత్రివర్గం అంతా కూడా దాదాపుగా కూడా ఈ కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కవిత ఈ రోజు చేటువంటి ఈడీ విచారణలో ఎటువంటి సమాధానం చెప్పబోతా ఉంది, ఎటువంటి అంశాలపై కవిత మాట్లాడబోతుంది అనేది కూడా క్లియర్ గా ఆసక్తి కనబడతా ఉంది. అయితే ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశంగా నిన్న దాదాపుగా కూడా 10:30 గంటల పాటు కూడా కవిత సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగింది. అయితే ఈ ఈడీ విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులో చూసాయనేది తెలుస్తా ఉంది. దాదాపు నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించి 14 ప్రశ్నలకు సంబంధించిన విచారణ కొనసాగింది అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే నేడు మరొకసారి కూడా ఈడీ ముందుకు కవిత హాజరు కాబోతా ఉన్నారు. 11:30 సమయానికి కవిత ఈడీ విచారణకు రావాల్సి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న అధికారులే ఈడీ విచారణకు 11:30 హాజరు కావాలి అంటూ చెప్పడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఒకవైపు మీడియా సమావేశం ఉంటుంది అన్నటువంటి వార్తలు కూడా వినబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరి కవిత మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారు అనే దానిపై కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. నిన్న జరిగినటువంటి 10:30 గంటల సమావేశాలకు సంబంధించి మొత్తం 14 ప్రశ్నలపైకి వివిధ కోణాల్లో కూడా ప్రశ్నించినట్టుగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే వివిధ కోణాలకు సంబంధించి మనం చర్చించినప్పటికీ ప్రధానంగా చూస్తే సౌత్ గ్రూప్స్, అదేవిధంగా అరుణ్ పిల్లై, మనీష్ సిసోడియా అండ్ దాంతో పాటుగా మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి 12 మంది నిందితులకు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా
ఇటు అంటే 12 మంది కవితతో కలిపి 12 మందికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా చూస్తే ఇది మూడోసారి అని చెప్పుకోవాలి. కవితకి ఇప్పటికే ఇది నాలుగోసారి అని చెప్పుకోవాలి. ప్రధానంగా 16న హాజరు కావాల్సిన కవిత హాజరు కాలేదు. ఆ నేపథ్యంలోనే నిన్న హాజరు కావడం జరిగింది. అయితే 20, 21 అంటే ఈ రోజు కూడా కవిత మరొకసారి ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆసక్తి కనబడతా ఉంది. ఒకవైపు అరెస్ట్ అవుతుంది అన్నటువంటి సంకేతాలు కూడా సొంత పార్టీ నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీ కొన్ని కార్యాచరణలకు సిద్ధం చేస్తుంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒకవైపు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కూడా ఒక సమావేశం జరగబోతా ఉంది. దీంట్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు దాంతో పాటుగా జెడ్పీ చైర్పర్సన్స్, ఎంపీపీలు వీళ్ళందరూ కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళందరితో కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. నిన్న సాయంత్రం సమయంలో కూడా ఒక కలపత్రాన్ని సీఎం కేసీఆర్ విడుదల చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే కవిత అరెస్ట్ కు సంకేతాలు అని చెప్పేసి ఇతర పార్టీల నుంచి కూడా నేతలు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు మూడోసారి ఈడీ విచారణకు వెళ్ళబోతున్నటువంటి కవిత ఎలాంటి ఆన్సర్స్ చేయబోతుందా అనేది ఆసక్తి కనబడతా ఉంది. మరోవైపు కవిత అరెస్ట్ అయితే ఎటువంటి విధ్వంసాలకు బీఆర్ఎస్ దారి తీస్తుంది అనేటువంటి సంకేతాలు కూడా వినబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు జరిగేటువంటి విచారణలో కవితకి సంబంధించినటువంటి అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేది మళ్ళా ప్రశ్నగానే మొదలవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాత్రం సంకేతాలకు తీరుస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి అంటే ఢిల్లీ టు ఢిల్లీ వరకు పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎటకేలకి కవితకు మరి ఈడీ విచారణలో ఎటువంటి సమాధానాలు చెప్తుంది అన్నటువంటి అంశాలతో పాటుగా ఇప్పుడు 11 గంటలకు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తామంటూ కూడా తెలుస్తోంది. మీడియాకి నిన్న సాయంత్రం సమయంలో మాట్లాడతారు కావచ్చు అనుకుంటే నేరుగా కూడా సీఎం కేసీఆర్ ఢిల్లీ నివాసానికి కవిత వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ఏం మాట్లాడతారు అనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. మీడియాతో మాట్లాడితే ఎటువంటి అంశాలు వెల్లడించేటువంటి అంశాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దీంతో పాటుగా కవిత మరి ఈ రోజు 11:30 గంటలకు ఈడీ విచారణకు హాజరు కాబోయే ముందే ఇప్పటికే న్యాయ నిపుణులతో అయితే చర్చిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్స్ కావచ్చు, ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సంబంధించి న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సమాచారం తోటి ఏ విధంగా ఆన్సర్ చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి కనబడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి వరుణ్. థ్యాంక్ యూ ప్రణయ్. చెప్పా వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఈడీ ఎదుట కవిత హాజరు కానున్నారు. నిన్న 10 గంటల పాటు కవితను ఈడీ విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన విచారణలో అధికారులు ఆమెను 14 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విచారణ ముగిసిన అనంతరం విజయ చిహ్నం చూపుతూ అభిమానులకు ఎమ్మెల్సీ కవిత అభివాదం చేశారు. అయితే నేడు మరోసారి విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఏమవుతుందని ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకుని అనుచిత లబ్ధి పొందేందుకు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించారని ఇండో స్పిరిట్ సంస్థ 192 కోట్ల ప్రయోజనం పొందిందన్న ఆరోపణలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో కవితను బినామీగా వ్యవహరించారనే ఆరోపణలతో అరుణ్ రామచంద్ర పిల్లను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11న తొలిసారి 8 గంటల పాటు, నిన్న 10 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. నిన్న ఈ కేసులో రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవితను పిఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు విచారించారు. అయితే నిన్న విచారణలో ఆమెను ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులతో కలిపి విచారించారా లేదా అనే దానిపై స్పష్టత ఇంకా రాలేదు. అయితే పలు విషయాలపై ఆమె నుంచి స్టేట్మెంట్లు తీసుకున్న అధికారులు తెలుస్తుంది. తనకు ఢిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్రాని కవిత ఈడీ అధికారులతో అన్నట్లు సమాచారం. తనను నిందితురాలిగా పిలిచాలా అని కూడా కవిత అడిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈడీ తనకు జారీ చేసిన సమాలు కొట్టివేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్, ఆ కేసులో తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ ఈడీ దాఖలు చేసిన కవిట్లను ఈ నెల 24న విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా ఈడీ విచారణకు రావాలని పిలవడం ఆసక్తికరంగా మారింది. బులెటిన్లో బ్రేక్ నుంచి చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. నిన్న 10 గంటల పాటు కవితను ఈడీ విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన విచారణలో అధికారులు ఆమె 14 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. విచారణ ముగిసిన అనంతరం విజయ చిహ్నం చూపుతూ అభిమానులకు ఎమ్మెల్సీ కవిత అభివాదం చేశారు. అయితే నేడు మరోసారి విచారణకు హాజరవుతారన్న నేపథ్యంలో ఏమవుతుందని ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకుని అనుచిత లబ్ధి పొందేందుకు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు చెల్లించారని ఇండో స్పిరిట్ సంస్థ 192 కోట్ల ప్రయోజనం పొందిందన్న ఆరోపణలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో కవితను బినామీగా వ్యవహరించారనే ఆరోపణలను అరుణ్ పిల్లపై అరెస్టు చేసి 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. తర్వాత ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11న తొలిసారి 8 గంటల పాటు, నిన్న 10 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. నిన్న ఈ కేసులో రెండోసారి ఈడీ విచారణకు హాజరైన కవితను పిఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు విచారించారు. అయితే నిన్న విచారణలో ఆమెను ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులతో కలిపి విచారించారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పలు విషయాలపై ఆమె నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. తనకు ఢిల్లీ మద్యం విధానంలో ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్రాని కవిత ఈడీ అధికారులతో అన్నట్లు సమాచారం. తనను నిందితురాలిగా పిలిచారా అని కవిత కూడా అడిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈడీ తనకు జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్, ఆ కేసులో తన వాదనను వినకుండా ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరుతూ ఈడీ దాఖలు చేసిన కేవియట్లు ఈ నెల 24న విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా ఈడీ విచారణకు రావాలని పిలవడం ఆసక్తికరంగా మారింది.